ఒకప్పుడు సౌత్ సినిమాలకు దేశవ్యాప్తంగా అంత గుర్తింపు ఉండేది కాదు. కానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాన్ ఇండియా సాధించిన సినిమాల్లో సౌత్ కు సంబంధించిన సినిమాలే ముందంజలో ఉంటున్నాయి. సౌత్ లోని దాదాపు ప్రతి భాషలో ఒక పాన్ ఇండియా హిట్ ఉంటుంది. అలాగే కన్నడలో కూడా ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ కన్నడ సినీ పరిశ్రమ రూపురేఖలనే మార్చేసింది. ఆ తర్వాత మరెన్నో పాన్ ఇండియా చిత్రాలు వచ్చి కన్నడ మార్కెట్ ను మరింత పెంచేశాయి. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన టీజర్, ట్రైలర్ చూస్తుంటే దీనిని ఒక ఊహించని కథతో తెరకెక్కించారనే విషయం అర్థమవుతోంది. అందుకే ప్రేక్షకులకు కూడా యుఐడి మూవీపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అందుకే కన్నడ సినీ చరిత్రలోనే ఈ ఇతర సినిమాకు రానంత బుకింగ్స్ ను సొంతం చేసుకుంది యుఐడి మూవీ. ఇదొక రికార్డ్. టికెట్ సేల్స్ విషయంలో యుఐడి మూవీ కన్నడ సినీ చరిత్రలోనే కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోందని మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హిట్ కొట్టేశారు. ఉపేంద్రకు సౌత్ మొత్తంలో పాపులారిటీ ఉన్నా కూడా ఆయన ఇప్పటివరకు ఒక్క పాన్ ఇండియా సినిమాలో కూడా నటించలేదు. అలా ఉపేంద్ర కెరీర్ లో అందరికీ గుర్తుండిపోయే మొదటి పాన్ ఇండియా చిత్రంగా యుఐడి మూవీ నిలుస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.